ఏర్పాటు చేసిన మోక్ష మార్గోపదేశ సభలు, బైబిల్ మిషను మోక్ష మార్గోపదేశ సభలకు మీ మధ్యకు నన్ను తోడుకొని వచ్చిన దేవాది దేవునికి ముందుగా నా వందన మరణాతలు తెలియజేసుకొనుచున్నాను. ఈ సభలకు రావాలని నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ విలువైన సమయాన్ని మరి నాకు ఇచ్చిన దేవుని దాసులు సహోదరుడు మరి షాలేము గారికి, మరి మేము ఎక్కువగా పిలుచుకునేది సురేష్, మరి మాకు ముందు నుంచి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని బట్టి మరి ఆ పేరు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అందువల్ల ప్రియులరా, దేవుడు ఈ రీతిగా వారి ఆహ్వానాన్ని బట్టి ఇక్కడికి రావడానికి ద్వారం తెరిచారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అలాగే మరి మీ మధ్యకు మరి ఇక్కడికి వచ్చి ఉన్న దైవ సేవకులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కూడా మరణాత. మరి వారి హోదాలు, డిగ్నిటీస్ నాకు తెలియవు, కానీ అయినా వారందరూ దేవుని సేవకులు కనుక వారికి ఈ రాత్రి ఈ సభలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ మీటింగ్లో పాల్గొన్న మీ అందరికీ కూడా, వచ్చిన మీ అందరికీ కూడా మరోసారి మరణాత. మీలో వచ్చిన వాళ్ళు ఎంతమంది బైబిల్ గ్రంథం తెచ్చుకున్నారు? ఒకసారి చూపించండి. ఒక్కసారి బాబు వాళ్ళు బైబిల్ చూడు, ఆ బైబిల్ తీయి. అత్తమాను పైకెత్తి చూపించరు కదా. మీరు ఫోటోలో బాగా పడాలి, వీడియోలో బాగా కవర్ అవ్వాలంటే మీ చెయ్యి బాగా పైకి ఎత్తాలి. బైబిల్ ఉన్న చెయ్య, మామూలు చేతులు ఎప్పుడు ఎత్తుతూ ఉంటాం. ఈవేళ భుజబలపట్నంలో భుజం కంటే ఎత్తుగా కనబడేదేది? మాట్లాడడం లేదు. ఓపెన్ గ్రౌండ్ మీద సౌండ్ గాలికి వెళ్ళిపోతుంది. సరే, సంతోషం. మరణాత. ప్రభునందు ప్రియులరా, మరి చాలా గ్యాప్ తర్వాత మరలా మేము కలుసుకోవడానికి దేవుడు ద్వారం తెరిచారు. మరి నేను బైబిల్ మిషన్ పుట్టినిల్లైన రాజమండ్రి నుండి మీ మధ్యకు దేవుడు నన్ను నడిపించుకుని వచ్చాడు, తోడుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, బైబిల్ మిషను ఎక్కడెక్కడ విస్తరించినా, ఎన్ని ప్రాంతాలకు విస్తరించినా, బైబిల్ మిషన్కు ఒక జన్మస్థలం ఉంది. ఆ జన్మస్థలమే రాజమండ్రి. రాజమండ్రి పట్టణంలో దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరచబట్టి అక్కడ దైవ సన్నిధిలో దేవదాసయ్య గారికి దేవుడు బంగారు అక్షరాలతో వ్రాసి చూపించడాన్ని బట్టి, ప్రియులరా, బైబిల్ మిషన్ను దేవుడు ఆ గాలి ప్రపంచంలో అన్ని చోట్లకు ఎలా వెళ్ళుద్దో అన్ని ప్రాంతాలకు బైబిల్ మిషన్ను విస్తరింప చేయాలని బంగారు అక్షరాలతో వ్రాశారు. అదే ఈవేళ ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో, ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలలో కూడా దేవుడు దేవదాసయ్య గారికి రాజమండ్రిలో బయలుపరిచిన బైబిల్ మిషన్ జెండా అన్ని ఖండాలలో రెపరెపలాడుతోంది. అన్ని ఖండాలలో బైబిల్ మిషన్ జెండా ఎగురుతోంది. ఎందుకంటే నేను ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలకు వెళ్ళాను, చూడడానికి కాదు, దేవుని వాక్యం చెప్పడానికి. ఒకసారి ఇవ్వేది, రెండోసారి మరలా వెళుతున్నా, చాలా ఖండాలు అయినాయి. ఇక 2 ఖండాలకు వెళితే 2 సార్లు ప్రపంచమంతా కూడా సువార్త చాటించినటువంటి ప్రభునందు ప్రియులరా, మరి పరిస్థితి దేవుడిచ్చినట్టు. అందువల్ల మనం సిద్ధపడుతూ అనేకులను ప్రభువు యొక్క రక్షణకు,
రాకడకు సిద్ధపరచగల ఆత్మ బలం ఈ సభలలోకి వచ్చిన మీ అందరికీ ప్రభు దయచేయగాక. ఆమేన్. అలాగే మరి సహోదరుడు షాలిం రాజు అనే సురేషు, అలాగే మరి తమ్ముడు, వారి తమ్ముడు ఇద్దరు నాకంటే చిన్నోళ్ళే, ప్రియులరా జాషువా, మరి వీరిద్దరూ కూడా చాలా ఆసక్తి కలిగిన వారు. మరి రాగానే ఊరి చివరి ఇది ఒక్కటే కనబడుతుంది, ట్రాక్ యువతల ఊరి వెలపల ఉందన్నమాట. యేసు ప్రభు కూడా ఊరి వెలపలే పుట్టాడు, ఊళ్ళో పుట్టలేదు, ఊళ్ళో చోటు లేదు. ఎవరికి? మీరు మాట్లాడడం లేదు. యేసు ప్రభువుకు ఊరిలో ఎవరు చోటు ఇవ్వలేదు కనుక ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఊరి వెలపలు ఉన్న పశువుల పాకలో ఆయన పరుండాల్సి వచ్చింది, పుట్టవలసి వచ్చింది. అలాగే యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు కూడా ఊరి వెలపల ఉన్న కలవరకొండ మీద సిలువేశారు. అప్పుడు కూడా ఊళ్ళోకి తీసుకురావడానికి కుదరదు ఆయన అన్నారు. అలాగే మరి సోదరుని కూడా దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఊరి బయటకు తీసుకొచ్చాడు. సంతోషం ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ఊరిలో ఉంటే అందరిలో ఒకళ్ళలా ఉంటాడు. ఊర్లు రైళ్ళు వెళ్ళే వాళ్ళ బిల్డింగ్ ఎవరిది అంటే అది బైబిల్ మిషన్ పాస్టర్ ఎవరో షాలేం గారి బిల్డింగ్ అండి. ఇది బైబిల్ మిషన్ పాస్టర్ గారి ఇల్లు అని ప్రత్యేకంగా దేవుడు ఈ గృహాన్ని ఇక్కడ ప్రత్యేకపరిచాడు. అంటే అర్థం ఏంటంటే ఊర్లో ఉంటే ఊళ్ళోళ్ళో చూపుతారు. ఇప్పుడు ఊళ్ళన్నీ ఊరి వెలపలు ఉన్న వారి గ్రౌండ్లోకి వచ్చి సభ చేయడానికి, బైబిల్ మిషన్ ఎత్తి చూపించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ పరిచర్యలను ఇంకా మరి బ్రదర్స్ ఇద్దరు ఇంకా ఎత్తి చూపించాలని, ఇంకా మరి ప్రియులరా వేలాది ఆత్మలు దేవుని తట్టుకు త్రెప్పడానికి గొప్ప బలం ప్రభు వారికి ఇవ్వాలని మరి ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని ఈ రాత్రి ధ్యానం కొరకు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన మా దేవా, నీకు వందనాలు. మా రక్షణకర్తవైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీవు రక్షించావు, నీవు రక్షించడానికి లోకానికి వచ్చావు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని నీవు నీ భక్తుల ద్వారా సెలవిచ్చావు. అందుకు వందనాలు. అందులో మేము కూడా ఉన్నాం. నీవు రక్షించే పాపులలో మేము కూడా ఉన్నాం. నీ రక్తముతో మమ్మను కడిగి ప్రత్యేకపరుచుకున్నావు. అందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా ఉండునట్లు మా అందరి మనసు నీ తట్టుకు ఆకర్షించుమని, మా అందరి అంతరంగాలు నీ వాక్యాకర్షణతో నింపి బలపరుచుమని, నీవు పుట్టినప్పుడు నీ మహిమ గొర్రెల కాపర్ల చుట్టూ ఎట్లా ప్రకాశింపజేసావో ఇప్పుడు ఈ వాక్యము వినబడే అంత ప్రదేశము నీ యొక్క మహిమను ప్రకాశింపజేసి అనేకులను నీ తట్టునకు త్రిప్పి మాట్లాడి మహిమ పొందమని యేసునామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఈ సభలో ఏకీభవించిన మీ అందరినీ ప్రభువు తన యొక్క హస్తమును చాచి రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాదని సెలవిచ్చిన
ఆయన యొక్క హస్తము చాచి ప్రతి ఒక్కొక్కరిని రక్షించి రాకకు సిద్ధపరచుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి మనం వినబోయే వాక్య ధ్యానాంశం ఏమంటే యేసు రక్తము. చాలా చాలా రక్తాల గురించి మనకు తెలుసు. యేసు రక్తానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, యేసు రక్తానికి ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క రక్తంలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ రాత్రి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం దేవుని వాక్యం ద్వారా. మనం చదువుకున్న వాక్యంలో మనిషికి విమోచన కలగాలి అంటే ఆయన రక్తం వల్లే మనకు విమోచన కలుగుతోందని స్పష్టంగా ఉంది. ప్రియులరా, ఈ వాక్యం ఎలాంటిదంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. అంటే ఇది ఎలా మనకు మార్నింగే ఉదయకాలం లేవంగానే ఎవరైనా కనిపించారనుకో, పెద్దవారు కనిపించారనుకో, విద్యార్థులకు వాళ్ళ మాస్టర్ కనిపించారనుకో, ఏం చెబుతాం, ఏం చెప్తారు పిల్లలు? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని అంటాం. రాత్రి అంతా కూడా మనం చక్కగా నిద్రపోయి తెల్లారి లేవంగానే ప్రియులరా ఆ నిద్ర కళ్ళతో నిద్ర మంచం మీద, ఆ మంచం మీద నుంచి మనం దిగే ముందు లేచి కూర్చోగానే విశ్వాసులమైన మన నోట నుండి రావలసినటువంటి మొట్టమొదటి వాక్యం ఇదే. ఇది ప్రభువుకు సలాము చేయడం లాంటిదని దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు. బైబిల్ మిషన్ వారికైతే ప్రత్యేకంగా ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే ఈ వచనం ప్రతి బైబిల్ మిషన్ విశ్వాసి నోట చివర ఉండాలి, నాలుగు చివర ఉండాలి. లేవంగానే మొట్టమొదట లేవగానే, అందుకనే ఈ వాక్యం చెప్పగానే చదువుతారా చెప్తారా అని వెయిట్ చేశాను నేను. ప్రియులరా, ఈవేళ చదివారు. మరలా నన్ను ఎప్పుడన్నా సురేష్ గారు పిలిచినప్పుడు అడుగుతాను, ఏం బాబు నువ్వు పిలిచినా ఎవరు పిలిచినా ఏ ఊరు పిలిచినా అడుగుతా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే. అమ్మా, ఇది కంటదగా రావాలి, ఈ వాక్యాన్ని వాడుకలోకి తెచ్చుకోవాలి. గుడ్ మార్నింగ్ ప్రభువా, వందనాలు అయ్య గారు, మరణాథ్ అయ్య గారు అని ఎట్లా చెప్తామో ఇది ప్రభువుకు సలాం చెప్పడం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించుచున్నవానికి మాట్లాడండి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. అంతే. ఆమేన్. అప్పుడు మీరు లేచి మీ పనులు మొదలెట్టుకోండి. ఇది రాకడకు సిద్ధపాటు కలిగిన వాక్యాల్లో ఒక వాక్యం. రాకడకు పెండ్లి కుమార్తె సిద్ధపడే సిద్ధపాటు వాక్కుల్లో ఇది ప్రథమమైనటువంటి వాక్యం అన్నమాట. ఇది ప్రతి ఒక్కరూ కంటదగా నేర్చుకొని ప్రతిరోజు లేవంగానే ఈ మాట ప్రభువుకు చెప్పి మీరు పరుండి ఉన్న స్థలం నుంచి బయటకు వచ్చి అప్పుడు మీ దినచర్యలు మొదలు పెట్టుకోండి. ఓకేగా? ఈవేళ మనం వినబోయే వాక్య ధ్యానాంశం ఏమిటంటే తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించుచున్నవాడు. యేసు ప్రభువు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను ఎట్లా విడిపిస్తాడు? ప్రియులరా, మీరు ఉన్నారు, ఆ పక్కనో ఇంకా ఆ పక్కనో అమ్మకం పెట్టాడు అనుకో, కొందామని ఆశ ఉంది. పోనీ మీ ఇంటి పక్కనే కొంత అమ్మకం పెట్టారు, కొందామని ఆశ ఉంది, తగిన పైకం డబ్బులు లేవు. ప్రియులరా, మన దగ్గర బంగారం ఉంది, తీసుకుపోయి బ్యాంకులో తనఖా పెడతాం. పెట్టిన తర్వాత ఏం చేయాలా? దాన్ని ఏడాది లోపల ఏం చేయాలి? విడిపించుకోవాలి. అలా విడిపించుకోవాలంటే అయ్యాయా మేనేజర్ సార్ గుడ్ మార్నింగ్, ఒక 1/2 లీటర్ బ్లడ్ ఇస్తాను, నా బాగా నగలు నాకు ఇచ్చేయండి అంటే ఇస్తాడా? ఇవ్వడు. బ్యాంకోడికి కావాల్సింది ఏది? బ్యాంకోడికి కావాల్సింది ఏది? డబ్బులు కావాలా. డబ్బులు ఇచ్చి కట్టి వడ్డీతో సహా కట్టి పట్టుకెళ్ళి అంటాడు. అలాగే కొంతమంది మరి
స్థలాలు పొలాలు తనఖాలు పెడతారు. ఆ కాగితాలు తెచ్చుకోవాలంటే వాళ్ళకు కూడా ఏం కట్టాలా? డబ్బులు కట్టాలా. ప్రియులారా, మనందరినీ ఆదాము అపవాదికి తనఖా పెట్టేసాడు అనమాట. ఆ తనఖా నుంచి విడిపించడానికి సైతానుగాడు యేసు ప్రభువుని అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు, ప్రభువా నీవు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు ఇక్కడ, నువ్వు శిలువ మరణం పొందనవసరంలా, దెబ్బలు తిననవసరంలా, గాయాలు పొందనవసరంలా, ఎవరి చేత చేదరింపులు అవమానాలు ఇట్లా అనిపించుకోని అవసరంలా, ఒక్క పని చేయి, భూలోక రాజ్యాలన్నీ నా వశంలో ఉన్నాయి, అన్నీ నీ హ్యాండ్ ఓవర్ చేసేస్తా, నీకు అప్పగించేస్తా. అంచేత యు డూ వన్ థింగ్. అదేంటంటే నాకొక్క మాట్లాడాలి, నాకొక్క నమస్కారం చేయి అన్నాడు. నువ్వు నేను తప్ప ఇంకెవ్వరం లేము ఇక్కడ. ఒక్క నమస్కారం చేస్తే ఈ రాజ్యాలన్నీ భూలోకం అంతా నీ చేతులకు అప్పగించేస్తా. మీ మొదటి ఆదాము నా చేతికి అప్పగించాడు కదా, తనఖా పెట్టాడుగా, ఇప్పుడు దాన్ని విడిపించడానికే కదా నువ్వు వచ్చావు. నువ్వు రక్తం కార్చొద్దు, నమస్కారం చేయి చాలు. సైతానా నీకో నమస్కారం అని చాలు, వెళ్ళిపోతాను, నీకు ఇచ్చేస్తాను అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ప్రాణం పెట్టడానికన్నా నేను ఇష్టపడతా, నా చివరి రక్తపు బొట్టు దారబోయడానికన్నా ఇష్టపడతా, కానీ నీకు నేను నమస్కారం చేసేదేటి, పో ఇక్కడి నుంచి అన్నాడు. అంతే. అందువల్ల ప్రియులరా, యేసు ప్రభు యొక్క రక్తము మనలను ఎలా విమోచిస్తుంది? యోహాను భక్తుడు చెప్పిన మాటల్లోనికి మనం వెళ్ళే ముందు ప్రియులరా గమనించాలి. రక్తం అనేది ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో. మనందరం శరీరంలో, మనందరం రక్తమాంసాలు కలిగిన వాళ్ళం. తల మీద దెబ్బ తగిలింది, తలలో ఉంటుందా? ప్రియులరా, చేయికి గాయం అయింది, చేతిలో ఉంటుందా? లేదా నడిచెళ్తున్నాం, కాలికి రాయి తగిలి బొప్పు కట్టింది, గాయమై చిట్లింది, రాయి తగిలి చిట్లింది, ఎక్కడి నుంచి రక్తం వస్తుంది? మన శరీరంలో ఏ భాగంలో నుంచి రక్తం బయటకు వస్తుంది? తల, చేతుల, కాళ్ళ? ఎవరు మాట్లాడడం లేదు. ఎక్కడ తగిలిన వస్తుంది? ఎందుకంటే రక్తం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది. అందుకే ప్రియులరా బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు ఈ శరీరంతో పాటు మూడు భాగాలుగా పెట్టాడు. ఒకటి ఏంటంటే మొట్టమొదటిది దేహం లేదా శరీరం, రెండోది ఆత్మ, మూడోది ప్రాణం. ఈ మూడు కలిస్తేనే మనిషి. దేహము, ప్రాణము, ఆత్మ. ప్రియులరా, ఈ దేహాన్ని దేవుడు మట్టితో చేశాడు, ఆత్మనేమో ఊపిరితో ఊదాడు. అయితే మరి వివరంలోనికి మనం వెళదాం. ఇప్పుడు ప్రాణం అనేది ఉంది. ఈ ప్రాణం అనేది ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉంటుందా, ఆత్మలో ఉంటుందా, ఎక్కడ అనేది మనం ఒకసారి ఆలోచిస్తే లేవియా కాండం 17వ అధ్యాయము 11-12 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే రక్తము దేహమునకు ప్రాణం. రక్తం పోతే ఏం పోద్ది? ప్రాణం పోద్ది. ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకో, బ్లడ్ కారిపోతుంది, ప్రాణం పోయిలా ఉంది, రక్తం పట్టిరండి ఎక్కించాలంటాడు వైద్యుడు. ఎందుకు అంటే రక్తము దేహానికి ఏమై ఉందంట? ప్రాణం. అంచేత ప్రాణం ఎందులో ఉంది? దేహంలోనా, రక్తంలోనా? రక్తంలో ఉందన్నమాట. మన రక్తంలో మన ప్రాణం ఉంది, మన హృదయంలో మన ఆత్మ ఉంది, మన ఇంట్లో మన శరీరం ఉంది. శరీరమేమో ఇంట్లో ఉంటుంది, ఆత్మేమో హృదయంలో ఉంటుంది, ప్రాణమేమో రక్తంలో ఉంటుంది. ప్రియ సోదరులారా, అంచేత మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, ఈ రక్తమునకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటి? ఈ రక్తము మన పాపముల నుండి మనలను ఎలా విడిపిస్తుంది?
ప్రియులరా, మనుషులందరూ చూడండి, పౌలు గారు చెప్తాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. భేదం లేదు. చిన్నాడు పెద్దాడు, పేదాడు గొప్పాడు, బక్కగా ఉన్నవాడు, లావుగా ఉన్నవాడు, తెల్లోడు నల్లోడు, అమెరికా వాడు, ఇండియా వాడు, ఆఫ్రికా వారు అని భేదం లేదు. ఏ భేదము లేదు. అందరూ, కొందరు కాదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులరా, అందరిలోనూ పాపం ఉంది. ఇది ఎలా వచ్చిందంట? మూడు రకాలని మనుషులు అంటారు. ఇదే దైవజనుడు దేవదాసయ్య గారు కూడా చెప్పారు. ఏమని? పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని, అందుకే ఈ బాధ పొందుచున్నాను. ఎప్పటి నుంచట? పూర్వజన్మము నుండి నేను పాపిని. కొందరు ఏమంటారు, అబ్బే అట్లా కాదయ్యా, తల్లిదండ్రులు చేసిన తగని కార్యంబులు నా మీదికే పొర్లి నన్ను చంపుచున్నవి, ఆ శాపమును నేను అడ్డగింపాలేను. రెండోది ఎక్కడి నుంచి వచ్చిందంట? తల్లిదండ్రులు చేసిన పాపం. మూడోది ఉంది, ఇది ఈ జన్మమున కూడా ఎన్నెన్నో పాపాలు చేయబట్టి ఇన్ని చిక్కులు నన్ను చుట్టే. ఈ జన్మంలో కూడా ఎన్నో మనం అంటా ఉంటాం. ఏమని? ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నన్నెంతగానో పిలచితివి, నన్ను హత్తుకున్నావయ్యా. ప్రియులరా, ఇలా మనం చెప్పుకుంటా వెళితే ఈ అపరాధం వల్లే మనుషులు దేవునికి దూరస్తులయ్యారు. అంచేత యేసుక్రీస్తు ప్రభువు ప్రియులరా, ఎలా వీళ్ళందరినీ అపరాధము వల్ల దూరస్తులైన మనందరినీ మరలా తన సమీపస్తులుగా మార్చుకోవాలి ఆయన ఆలోచించాడు. ఎందుకు అంటే, ప్రభునందు ప్రియులరా, కొందరు ఏం చేస్తున్నారంట? పాపమును ఆహారముగా చేసుకొని ఉన్నారు. హోషియా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మీరు చదవగలిగితే, హోషియా గ్రంథము, ప్రియ సోదరులారా, 4వ అధ్యాయము 8వ వచనంలో, నా జనులు పాపములను ఆహారముగా చేసుకొని ఉన్నారు, చేసుకుందరు. అబ్బబ్బబ్బో, ఇప్పుడు చపాతీలు తినేవాళ్ళు ఉన్నారండి, అన్నం మానేసి. అలాంటి వాళ్ళు మనకు తెలుసు. అది మానేసి కేవలం కరోనా తర్వాత డ్రై ఫ్రూట్సే తినేవాళ్ళు ఉన్నారు. ఏం బాబు, ఇట్లాంటి వాళ్ళు కూడా మనకు తెలుసు. రాత్రులు ఏదో ఒకే ఒక్క ఫలం తిని మజ్జిగో పాలు తాగేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. మీరు కాదులే బాబు, అలా మీరు తిన్నారంటే నెక్స్ట్ ప్రోగ్రామ్కి అన్ఫిట్. విన్నారా? స్టామినా సరిపోదు. ఏంటమ్మా, గమనించండి బాబు. అవి ఇవి మానేసి జొన్నలు అంటున్నారు, కొర్రలు అంటున్నారు, అవి ఇవి తినేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రియులరా, గమనించండి, దేవుడేమన్నాడు? ప్రజలట ఒక ఆహారం రెడీ చేసుకున్నారంట. ఈ ఆహారం పేరు ఏం పేరు? పాపం. పాపముని ఆహారంగా చేసుకుని ప్రియులరా అదే తింటున్నారంట. సొదొమ గొమొర వాళ్ళు అట్లనే తయారయ్యారు. సొదొమ గొమొర వాళ్ళు అలాగే తయారయ్యారు.
అదే తినడం 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 చేస్తే వీళ్ళ ప్రార్థన మొర ఆగిపోయింది. ఈ పాపం మొర పెడుతుందంట. సొదొమ గొమొర్ర వాసులు చేసినటువంటి పాపం దేవునికి మొర్ర పెడుతోందంట. ఆదికాండం 18వ అధ్యాయము. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఆ వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాటల్లో ఏమనున్నదంటే, సొదొమ గొమొర్రాల గూర్చిన మొర గొప్పదని 20వ వచనంలో దేవుడు అంటాడు. వారి పాపము బహుభారమైనది. అక్కడ అంటాడు 21వ వచనంలో, నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదనని, చేయని ఎడల నేను తెలుసుకొందునెను. దేన్ని చూడడానికంట? పాపపు మొర. పాపము దేవునికి మొరబెట్టింది. కయ్యను హేబేలు రక్తం నేల మీద పడి మొరబెట్టిందని మనకు తెలుసు. సొదొమ గొమొర్ర వాసుల యొక్క పాపం కూడా దేవునికి, పరలోకంలో ఉన్న దేవునికి మొరబెడితే, ప్రియులారా, దేవుడు అలా జరిగిందా లేదా చూద్దామని వచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు వీళ్ళేం చేస్తున్నారంట? పాపమునే ఆహారముగా కూర్చుకుని చక్కగా భుజిస్తున్నారు. అందుకనే దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు ఏమని, పాపవృత్తిని మానుకొనుమి, పాపవృత్తిని మానుకొనుమి, మనసా శపాలు నరకంబు సహ్యం పాలేవు, పాపవృత్తిని మానుకొనుమి. చూడండి, ఇంక ఇదే పనిలో ఉండి ఏం చేస్తున్నారు? కనబడిన కోడిని పట్టుకుంటున్నారు, దేవుడికి బలిస్తున్నారు. కనిపించిన మేకను పట్టుకుంటున్నారు, అమ్మా అది దేవునికి బలిస్తున్నారు. బాగా బలిసినటువంటి ఎడ్లను పట్టుకొస్తున్నారు, బలిస్తున్నారు. ఈ రక్తంతో మా అపరాధాలు పోతాయి, ఈ రక్తంతో మా పాపాలన్నీ పోతాయి, ఈ రక్తంతో మా దోషాలన్నీ తొలగిపోతాయి. ఎందుకు? దేవుడు చెప్తాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఆయన పలికిన మాట, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా. ఇదేమండి, పాపానికే చచ్చిపోతారా? కరోనాకే చచ్చిపోతారా? ఇలా చాలా చాలా రకాలుగా ప్రజలు అనుకుంటా ఉంటారు. దేవుడు అంటున్నాడు మీ అపరాధముల చేతను. నెక్స్ట్ 2 ఉన్నాయి అక్కడ. అపరాధం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? 2 ఒకటే కదా. అపరాధం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు 2 ఒకటే అని. కాదు, 2 ఒకటైతే 2 సార్లు రాయడు కదా. 2 ఒకటి కాదు. మనం ఏమనుకుంటున్నాం, అపరాధం అంటే ఏది, పాపం అంటే ఏది? 2 మన ఆత్మీయతను చంపే శక్తి కలిగినాయి అన్నమాట. మన ఆత్మీయతను చంపే శక్తి కలిగినాయి. అపరాధం అంటే ఏది, పాపం అంటే ఏది? ప్రియులారా, ఈ రెండిటిల్లో 2 కూడా చెటయే. 2 కూడా మన ఆత్మలను చంపగలిగే శక్తి సామర్థ్యాలు కలిగినయే. పాపం అంటే చేసిన మొదలు చచ్చిదాకా కూడా నీళ్ళలాగా వచ్చేది పాపం, విడిచిపెట్టదు. ఏది? పాపం. అపరాధం ఒప్పుకుంటే క్షమించేస్తాడు. పడిపోయాం, ఏదో తెలియదు నాయన, సారీ ప్రభువా, క్షమించు నాయనా, క్షమించు ప్రభువా. అపరాధం అంటే అప్పటికప్పుడు అవసరాన్ని బట్టి చేస్తాం, మళ్ళీ తిరిగి లేస్తాం. ప్రియులరా, ఇది అపరాధం. చూడండి, మళ్ళీ పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందువలన ఏదంటే ప్రియులరా, మళ్ళీ దోషం అంటే అది వేరు. చూడండి, దోషం వేరు, అపరాధం వేరు. మీకు అర్థమైందమ్మా? నాది రాజమండ్రి భాషే. ఆ ఊర్లు ఈ ఊర్లు తిరిగి మధ్యలో కొన్ని పదాలు కలుపుతూ ఉంటాయి అంతే. గమనించండి, అపరాధం వేరు,
పాపము వేరు, దోషం వేరు. ప్రియులరా, ఈ మూడు రకాలు. సరే, ఇప్పుడు మన అపరాధముల చేతను రెండోది పాపముల చేత మనుషులందరూ ఎలా ఉన్నారట? చచ్చిన వారిలా పడిపోయారు. చచ్చిపోయినోడు ఎలా ఉంటాడు? కళ్ళు తెరిచి చూడలేడు. లోకంలో దేవుడు చేసే కార్యాలు చూడలేని స్థితి. రెండోది, చచ్చిపోయిన వాడి పెదాలు కథలో బతికున్నా గాని దేవుని స్తుతించలేని వాళ్ళు, బ్రతికున్నా గాని దేవునిని మహిమపరచలేని వాళ్ళు, బ్రతికున్నా గాని 115 దావీదు కీర్తన 17వ వచనంలో దావీదు భక్తుడు చెబుతున్నాడు, 115 మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. దేవునిని స్తుతించలేని వాళ్ళందరూ దేవుడు చేసిన ఉపకారాలు తలంచుకుని, దేవుడు తొలగించిన కీడులను తొలగించుకుని దేవుని ఎవరైతే స్తుతించలేరో అట్టాటి వాళ్ళందరూ కూడా చచ్చినోళ్ళతో సమానం. మృతుడు అంటే చచ్చిపోయినాడు. బ్రతుకున్నాం మనం అంటాం, ప్రభువా రేషన్ కార్డుకు బ్రతుకున్నాను, మొన్న ఇదిగో నీకు అవునమని మొత్తం చూసుకో, నా ఎడమ చేతి బొటన వేలు చూడు, చూపుడు వేలు చూడు, ఇదిగో ఇంకా చెరిగిపోలేదు. ఓటర్ కార్డుకు బ్రతుకున్నావు, ఆధార్కు బ్రతుకున్నావు, బ్యాంక్ అకౌంట్కు బ్రతుకున్నావు, అన్నిటికి పట్టాదారు పాస్బుక్కు బ్రతుకున్నావు, అన్ని కార్డులకి పాన్ కార్డుకు బ్రతుకున్నావు, అన్నిటికీ బ్రతుకున్నావు. దేవుడు అంటాడు, నువ్వు నన్ను స్తుతించలేదు కనుక నువ్వు చచ్చినోళ్ళతో సమానం. ఎందుకు? చచ్చిపోయినోడు పెదాలు దేవునిని కనపరచలేవు, చనిపోయినోడు నాలుక దేవునిని మహిమపరచలేదు. 34వ దావీదు కీర్తన 1వ వచనాన్ని ఒక్క మారు చదువుదామా బాబు? 34వ దావీదు కీర్తన. నేను ఎల్లప్పుడు దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చక్కగా పాడుతూ ఉంటారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ప్రియులరా, గమనించండి, ఎవరైతే దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవునిని స్తుతించలేరో ఆ స్తుతించలేని వాళ్ళందరూ కూడా ఎవరితో సమానం? అమ్మా, చచ్చినోడు. మన వాడుక భాషలోకి వెళ్ళిపోదాం. రాదా అమ్మా, బైబిల్ భాష కాసేపు పక్కన పెడదాం. ఎవరన్నా మృతుడయ్యాడు అంటాం ఏంటి? చచ్చిపోయాడు రా, అదే రాత్రి కదా కోటానికి వెళ్ళేటప్పుడు కనిపించు. నిజమే, కోటానికి వెళ్ళేటప్పుడు కనిపించాడు. మొన్న నైట్ నేను బయలుదేరి వెళ్ళే ముందు ఓ పెద్ద ఆయన నాకు కనిపించాడు రాజమండ్రిలో. తెల్లారు లేచేసరికి జనాలు బిల్బిల్మంటాలు ఇంటికి వెళ్తున్నారు అంటే రాత్రి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడండి. అరే 7 గంటల సమయంలో నాకు కనిపించాడు, నన్ను విష్ చేశాడు. రాత్రి 10 గంటల సమయంలో ప్రాణం వదిలేసాడు. ప్రియులరా, గమనించండి, ఏమన్నాం అలడుని? ఏమయ్యాడు? సడన్ గా చచ్చిపోయాడండి, సడన్ గా చనిపోయాడు. అలాగే దేవుడు మనకు చేసిన మేళ్ళు మనం తలంచుకుని స్తుతి చేయకపోతే, దేవుడు మనకు చేసిన ఉపకారాలు జ్ఞాపకం పెట్టుకుని దేవునిని ఘనపరచకపోతే, అటువంటి వాళ్ళందరూ ఎవరితో సమానం? చచ్చిన వాళ్ళతో సమానం. ప్రియులరా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చచ్చిన వాళ్ళు, ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారంట? మేకపిల్ల దొరుకుతుంది, దాన్ని ఆసర చేసుకుంటున్నారు. దీన్ని తీసుకుపోయి బలేద్దాం, దీని రక్తం వల్ల మన అపరాధాలన్నీ కడగబడతాయి. అభిబిబే అంత చిన్నదేం సరిపోద్దురా అంటాడు ఒక ఆయన. అదే లేదు, కోడి చాలు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, అరే బాగా బలిసిన దొన్నలు ఉన్నాయి, వాటిని వేద్దాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటాడు, కీర్తనల గ్రంథం ఒక మారు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రియులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనాన్ని ఒక్క మారు మనం చదవగలిగితే, హెబ్రీ 10:4 ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట
అసాధ్యము. ఈ మాట షారూన్ కుమార్ చెప్తలేదు, సురేష్ గారు చెప్తలేదు. ఎవరు చెబుతున్నారు? మీరందరూ ఆత్మీయులైన దైవ సేవకులు, దేవుని దాసులు, మీరందరూ ఆత్మీయులైన దేవుని పిల్లలు, అభిమానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన నామము ధరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రియులరు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎడ్లు చాలు, గొర్రెలు చాలు, మేకలు చాలు అనుకుంటా ఉంటే దేవుడు ఏమంటున్నాడు? ఎడ్ల యొక్కయు, రెండోది ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట. 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ వచనాన్ని కూడా బాబు మేకల యొక్కయు కోడెల యొక్కయు మళ్ళీ కూడా యాడ్ చేస్తున్నాడు దేవుడు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక. ఎందుకంటే ప్రజలందరూ దేని మీద ఆధారపడిపోయారు? కోడి మీద ఆధారపడిపోయారు. అందుకనే ₹10 ఇచ్చే కోడిగుడ్డు ఇప్పుడు ₹6 అయిపోయింది. ప్రియులరా, 150కి వచ్చే చికెన్ ఇటు మాట్లాడు తినరా? మా పాదిరి గారికి రేట్లు తెలియలేవమ్మా, నాకు తెలియదు. ఎందుకంటే మీరుగా పెట్టేది, మీరు పెట్టేది ఎవరు మనకే? ఏమండి, మనకు పెట్టేది ఎవరు? వీళ్ళే కదా బాబు. మనకు పెట్టేది, కొనేది తక్కువ. మీరు మాట్లాడరేంటమ్మా? పెట్టరా మీరు దైవజనులకి? కొనేది తక్కువ, తినేది ఎక్కువ. మిమ్మల్ని అడుగుతా, అయ్యగారులు అడిగే క్వశ్చన్లు వేరుగా ఉంటాయి. చెప్పండి. ఇప్పుడు 150 ఉండే చికెన్ ఎంత అయింది అమ్మా? ₹300 దగ్గర అయిపోయింది. దేవుని పిల్లలారా, బాగా గుర్తు పెట్టుకోండి. అందువల్ల ఏంటంటే ఎడ్ల యొక్కయు, ఇంకా మేకల యొక్కయు, తర్వాత 9వ అధ్యాయం 12లో చదివినావు ఏమని? కోడెల యొక్క రక్తము పాపమును తీసివేయుట. అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేవుని పిల్లలారా, దేవుడు సెలవిచ్చిన మాట ఒక్కమారు మనం చదివితే చూడండి. 1వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన, చూడండి, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను లేదు. దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టం లేదు. మనుషులు ఏమంటున్నారు? చచ్చిపోతే చచ్చిన వాళ్ళు లాగే ఉన్నాం అంటున్నాడు, కానీ పూర్తిగా చచ్చిపోయాం అంటలేదు కదా. అంటే ఇది కోమా కండిషన్ అన్నమాట. పూర్తిగా చచ్చిపోయాం అంటలేదు. అందుకనే కనబడిన కోడె, కనబడిన పొట్టేలు, కనబడిన దున్న పట్టుకొచ్చి బలేస్తే పోతదని ప్రజలు అనుకుంటా ఉంటే, దేవుడు ఇక్కడ చెప్పిన మాటల్లో చివరిగా చదివింది, మళ్ళీ చదువు నాయనా. ఏమంటున్నాడు? కోడెల యొక్క రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను పోతుల రక్తమందైనను. చూసారా? మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు, నాకు ఎక్కసమైపోయింది అంటున్నాడు దేవుడు. చిరాగ్గా ఉంది అంటున్నాడు దేవుడు. నాకు అసహ్యకరంగా కనబడుతున్నాయి. అంచేత ప్రియులరా, ఎందుకంటే ఈ రక్తాల వలన మనుషులలో ఉన్న అపరాధాలు యోహాను పత్రిక 1వ అధ్యాయము, ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, 7వ వచనాన్ని మనం చదివినప్పుడు మనందరూ తెలిసిన మాట, ఆయన రక్తము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మరణాత ఏదంట చూడండి. ప్రభునందు ప్రియులరా, బాగా గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది అనుకుంటారు ఏమండి, ఇంకా మీరు ఓల్డ్ డేట్ బోధలు చెప్తే ఎట్లా? ఇప్పుడు అంతా కూడా
టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా, ఇంకా మేకలు గొర్రెలు కాదు, బోల్డ్ అని లోషన్స్ వచ్చినాయి, బోల్డ్ అని కెమికల్స్ వచ్చినాయి, బోల్డ్ అని రకరకాల పదార్థాలు వచ్చినాయి, రకరకాలు లోకంలో రోజుకో పూట రోజుకో రకం పుట్టుకొస్తున్నాయి. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఇంకా యేసు రక్తం ఏమిటి? చాలా మంది అనుకుంటారు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ప్రియ సోదరులారా మీరొక్క మారు చూడగలిగితే, ఇర్మియా గ్రంథము చూడండి 2:22. చూడండి, క్షారముతో కడుగుకొనినను, నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, విస్తారమైన సబ్బులు రాసుకొనినను. నీ దోషము ఈవేళ ఎలా ఉంటుందంటే బాబు, మగోళ్ళు సబ్బులు వేరు. అమ్మా నేనైనా తప్పు చెప్తున్నానమ్మా మేడం? అమ్మా బాబు అయ్యగారులు మాట్లాడండి, నేను తప్పు చెప్తున్నానా? అమ్మా నువ్వు ఇక్కడ ఆడవాళ్ళు అడుగుతాను, ఏం లేదు చెప్పరు. అమ్మా నేను తప్పు చెప్తున్నాను అంటున్నారా? ఆడవారి సబ్బులు వేరు, చెప్పాలి నాయనా, మగవారి సబ్బులు వేరు. మా చిన్నప్పుడు అందరికి ఒకటే సబ్బు, ఇంత పొడుగు ఉండేది, దాన్ని సగాన్ని కట్ చేసేవారు, సగమే పెట్టేవారు, అయిపోయి ఇంకో వెళ్ళిచ్చేవారు. ఏం సబ్బు? కుక్క సబ్బు. వాడుక భాషలో దాన్ని కుక్క సబ్బు అనేవారు. లైఫ్ బాయ్ ఎర్ర సబ్బు అనమాట. అప్పుడు ఇది క్వాలిటీ లేవు. తర్వాత లక్ష వచ్చింది, లక్ష. చూసారా ప్రజలు? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళు సెంతూరు వేరు, చెప్పండి, మగవాళ్ళు వేరు. మళ్ళీ పిల్లలు ఏం చేస్తారు? అమ్మది వేరు, పిల్లలు వేరు. మళ్ళీ ఇక్కడ తేడాలు ఉన్నాయి. పిల్లల సబ్బులు వేరు, మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారనుకో బేబీ సోప్ వేరు, చెప్పండి, బాయ్స్ సోప్ వేరు. ఇలా చాలా రకాలు వచ్చినాయి. ఇంకా ఇన్ని రకాలు వచ్చాక కూడా ఇంకా యేసుప్రభు రక్తమే కండి. ఈ రోజుల్లో కూడా చాలామంది అంటారు, మనం అనుకుంటే సరిపోదు, బైబిల్ అనాలి. ఎందుకు అంటే ఆకాశము గతించిన, చెప్పాలి, భూమి గతించిన నా మాటలు గతించమని ప్రభు చెప్పారు కాబట్టి, అంచేత ప్రభునందు ప్రియులరా రకరకాల లోషన్స్. చాలా మంది సబ్బులు కాదండి, సబ్బులు ఎప్పుడో మానేశాం. చాలా మంది అంటున్నారు 4 గంటలన్నా అలా నిలబడి ఉండాలా, ఏం చేయాలా? పాపిడి దువ్వినట్టు ఇలా పడుకోబెట్టకూడదు, ఉన్న ఎలా పైకి పెట్టాలంటే ఏమి రాయాలా? ఏడు బాబు? జెల్లో, నెత్తి మీద జెల్లో, చేతిలో సెల్లో, నోటి నిండా సొల్లు. ఇంకంతే, పట్టుకుంటే ఇంక మాట్లాడేదంతా ఏంటి? సొల్లే. నెత్తి మీద చూస్తే ఇటు మాట్లాడి ఇవాళ ముఖానికి రాసి కూడా ఇటు కాదండి, మీ దగ్గర పెన్ను కూడా అలాంటిది. ఏం పెన్నులో ఎవరు మాట్లాడేటండి? ఇంక పెన్నులు ఎవరు వాడుతున్నారు చెప్పండి? ఈ రోజుల్లో పాడి ఇప్పేసి రోజు శుభ్రాలు చేసుకుని ఇంకు పోసి వాళ్ళు ఎవరన్నారు చేస్తాను? కొట్టుగాడికి వెళ్తే చాలు, అమ్మేవాడు ఏం పెన్నులు అమ్ముతున్నాడు బాబు? జెల్లో. వాడకమైపోయింది, అది అంటే ఏంటో మనకు తెలీదు. చూడండి, రాసేది జల్లే, నెత్తికి రాసేది జల్లే, చేత్తో రాసేది జల్లే, చేతిలోనేమో చూడండి, నోట్లోనేమో సొల్లు. నువ్వు వెళ్ళేదేమో హెల్, ఎక్కడికి? నరకం. కిందేముంది? నరకం ఉంది నాయన. ఎందువల్ల అంటే నువ్వు కడగబడవలసినటువంటి యేసు రక్తముతో నీవు కడగబడలేదు. అందుకే ప్రభువునందు ప్రియ సోదరులరా, పురుషోత్తమ చౌదరి గారు, ఆయన మహాభక్తుడు, ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి బ్రాహ్మణ కులస్థుడు. ప్రియులరా, మన ప్రాంతంలో శాస్త్రి గారని, ఆచార్యులు గారని, ఇలా రకరకాలుగా మరి పురోహితులైన పాండిత్యం కలిగిన వారిని మనం పండితులని ఎట్లా గౌరవిస్తామో అలాగే ప్రియులరా, ఒరిస్సా ప్రాంతంలో ఈ పౌరోహిత్యం చేసేటువంటి వారిని ఆ చౌదరి అనేటువంటి చక్కని బిరుదుతో సత్కరించేటువంటి వారు. అటువంటి గోత్రానికి చెందినటువంటి ఈ పురుషోత్తమ చౌదరి చిన్నతనం నుండి కూడా ప్రియులరా సాంప్రదాయాల ప్రకారం, లోక సాంప్రదాయాల ప్రకారం బాగా
బాగా ఔపోస పట్టినవాడు. అటువంటి వాడు ఒక స్వార్థ పత్రిక ద్వారా దేవుని తట్టు త్రెప్పబడి దేవుని గురించి, ప్రభువుని గురించి అనేకమైన సంగతులు తెలుసుకుని ఆయన చివరకు ప్రభువునందు ప్రియులారా తన మతాన్ని విడిచిపెట్టాడు. క్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాడు. ఆయన రక్తము చేత కడగబడ్డాడు, ప్రభువు రక్తం చేత కడగబడ్డాడు, బైబిల్ గ్రంథం చేత పుచ్చుకున్నాడు, వీధుల్లోనికి వెళుతున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు వారి కథ వినోడి దేశీయులారా, యేసుక్రీస్తు దోషకారులను రక్షింప దోషములంటని రీతిగానే దాసుని రూపముతో మన ధరణిలో వెలసినదే ఉండవు యేసుక్రీస్తు వారి కథ వినోడి. ఇట్లా చెప్పుకుంటా వెళితే వాళ్ళ నాన్నగారు అన్నారు, ఏమయ్యా నువ్వు ఊరికి పెద్ద మనిషివి, అగ్రహారంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వాడవు, నీ వంశ గౌరవం గొప్పదే, నీ సాంప్రదాయం గొప్పదే. అందుకే ఈ గ్రామస్తులు, పొరుగు గ్రామాల వారు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఓ శుభకార్యం చేసుకోవాలన్నా, ఒక మంచి ముహూర్తం ఎంచుకోవాలన్నా నీ దగ్గరికి వందలాదిగా వచ్చి నీకు నమస్కరించి నీ ఆశీస్సులు పుచ్చుకుని పోతా ఉంటారే. అలాంటి నీ కడుపును పుట్టినటువంటి వీడు, నీ బిడ్డడు ఈవేళ కానివాడిని పట్టుకుని క్రీస్తును దేవుడని వీధుల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. యేసే దేవుడు అంటున్నాడు. ఇన్నాళ్ళు మా నాన్న చెప్పింది నేను గ్రహించలేకపోయాను, కానీ ఇదిగో దేవుడు నా మనోనేత్రం తెరిచాడు. ఇదిగో నన్ను రక్షించిన యేసయ్య ఇడుగో, నన్ను వెలిగించిన యేసు ప్రభు ఇడుగో అని వీధుల్లోనికి వెళ్ళి సంచారం చేస్తూ ఉన్నాడు. మన అగ్రహారాన్ని అంతటిని అప్రతిష్ట పాలు చేస్తున్నాడు, మన అగ్రహారం అంతటిని భ్రష్టు పట్టిస్తున్నాడు. నువ్వు తగిన నిర్ణయం తీసుకో అంటారు వాళ్ళ తల్లిదండ్రులు. ప్రియులారా, ఎప్పటిలాగా ఈయన సువార్త ప్రకటన చేసి ఇంటికి పోయాడు. తల్లి చూసింది, తండ్రి చూశాడు. గుమ్మంలోకి రావద్దు అంటాడు తండ్రి, ఇంట్లోకి రావద్దు అన్నాడు తండ్రి. ప్రియులారా, కానీ మీ అమ్మ భోజనం పెట్టుద్ది, భోజనం చేసిపో, నువ్వు భోజనం చేసి వెళ్ళు అని చెప్పి ఏం చెప్తాడు? ఇదిగో పున్నమి నరకం నుండి మనల్ని తప్పించే పుత్రుడని గారాభంగా పెంచేవుగా ఆ పుత్రుడు వచ్చాడు, వాడికి భోజనం పెట్టి పంపు. ఇంటి మీద కాదు, అదిగో ఆ పెంట ఉంది కదా, ఇంట్లో చెత్త అంతా పోసే పెంట, ఆ పెంట మీద గొయ్యి దవ్వి ఆ గోతిలో ఇస్తరాకు వేసి నువ్వు వండినటువంటి ఆహారాలన్నీ కూడా వాడికి ఆ గోతిలో ఉన్న విస్తరలో వడ్డించుకో అన్నాడట. వెళ్ళింది ఆ పురుషోత్తమ చౌదరి గారి తల్లి, వెళ్ళింది పెంట మీద ఒక గొయ్యి తీసింది, ఆ గోతిలో ఒక విస్తర వేసింది, ఆ విస్తరలో ఆహారం పెట్టి వెళ్ళి తిను అంది. నీ ఆహారం ఎవరికి కావాలి? నా ప్రభువు నాకు ఇవ్వలేడా అని రోషంగా పోలేదు ఆయన. వెళ్ళాడు, పద్మాసనం వేసి కూర్చున్నాడు, ఆ గోతి దగ్గర కూర్చున్నాడు, ప్రభువును తలంచుకుంటున్నాడు. ప్రభువా, నా ఒక్క కుటుంబాన్ని మార్చడానికి నా తల్లి నన్ను ఎట్లా గౌరవిస్తుందో, నా తల్లి ఎలా ఉందో చూస్తున్నావు, నా తండ్రి ఎలాగా మరి చేశాడో చూస్తున్నావు. ఈ గ్రామం అంతటిని రక్షించడానికి నేనెంత నువ్వెంత మరి నేను పడుతున్న ప్రయాస చూస్తున్నావు. ఈ గ్రామములు అనేకులను నీ తట్టుకు త్రెప్పాలని, నువ్వే దేవుడు అని ప్రకటించాలని నేను వెళతా ఉంటే నాకు ఈ సమస్య వచ్చి పడింది. మరి లోకమంతటిని రక్షించడానికి, లోకమంతటిని నీ తట్టు త్రెప్పడానికి నీవెంత ప్రయాసపడ్డావో ఆ బాధ నాకు ఒక్కసారి చూపించవా? ఒక తోటలో పాట నాడు నీవు పడినా
సకల శ్రమలి చోట ఒక తోటలో పాట నాడు నీవు పడిన సకల శ్రమలి చోట నికటమయ్యున్నట్టుగా నీ తూర్పు లాదుదలంతో నచట నారాతి గుండె శకలం పై పోవు నట్టు నాయమ రాగదే ఓ యేసు తండ్రి నాయమ రాగదే పరమాచర్యముగాదా ఈలాటి ప్రేమ ధరణిలో ఉన్నదా కడుపును పొట్టిన కొడుకు ఇంటికి భోజనానికి వస్తే పెంట మీద గొయ్యి తీసి పెంట మీద ఆ గోతిలో విస్తరేసి వడ్డించినటువంటి తల్లి లోకంలో ఎక్కడన్నా ఉందా? అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్టుగా పుత్రులు లేకపోతే పొన్నమ నరకానికి పోతారు. ఆ నరకం నుండి తప్పించేవాడు ఈ పుత్రుడని చిన్నప్పుడు చంకన పెట్టుకుని ఓ బొడ్డు గిన్నె తీసుకుని అందులో వేడి వేడి అన్నం పోసి అందులో వెచ్చని పప్పు పోసి నెయ్యి పోసి చందమామ అదిగో జాబిల్లు అదిగో అని నోరు మూత పెట్టిన నా నోరు తెరిపిస్తూ చిటికలేస్తూ ఆ పప్పు నెయ్యి కలిపిన అన్నం నా నోట్లో పెట్టిన చెయ్యేనా? ఈవేళ గొయ్యదీసి గోతులో పెట్టిన చెయ్య ఒకటేనా అమ్మా? ఇదేనా నీ ప్రేమ? నా యేసు ప్రేమ ఎట్లాంటిది కాదు. నా తల్లి ప్రేమ ఏంటో ఈవేళ నేను కన్నులారా చూచాను, హృదయమారా గ్రహిస్తున్నా. అందుకే అంటున్నాడు పరమాచర్యముగాదా ఈలాటి ప్రేమ ధరణిలో ఉన్నదా సురుకవు ముల్లుల పోట్లకు నీ శిరము నా వంచి నీచపో పురుగు కొరకంది చెడుని కరుణం దర్శింతు నేడు నాయమ రాగదే ఓ యేసు తండ్రి నాయమ రాగదే. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన యేసు ప్రభు ఆ పెంట మీద ఆ భక్తుని ఆదుకోవడానికి ఆ గాయాలతో అలా దిగొస్తే యేసు ప్రభువుని చూసిన పురుషోత్తమ చౌదరి అంటాడు, నా ప్రాణ ధనమా నా పట్టు కొమ్మా నా ముక్కు మోట నా ముక్తి పాట నాయన రాగదే నాయన సిలువలోని వాయాస పడిన నాటి నయంగ్రియుగము ఇప్పుడు నాశ తీరాజుతూ నాయమ రాగదే. కాబట్టి ప్రియులారా, వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పెంట మీదకు దిగొచ్చాడో
పురుషోత్తమ చౌదరి కన్నులు ఎదురుగుండా కనబడుతున్నారు. అగ్రహారం అంతా పరుగును వచ్చి ఈ తల్లి కొడుకుల మధ్యన ఏం సంభాషణ జరుగుతోంది, ఆ తల్లి బిడ్డల మధ్యన ఏం జరగబోతుందని చూడండి. ఓరి కులభ్రష్టుడా, ఓరి మత భ్రష్టుడా, ఇంకా ఏం మొహం పెట్టుకుని వచ్చావురా అప్రాచ్యుడా అంటూ ఇలా రకరకాల పదజాలాలు ఉపయోగించిన పురుషోత్తమ చౌదరికి ఏమి వినబడడం లేదు. అంతవరకు గడప లోపల మడిగట్టుకుని నిలిచిన తల్లి ప్రియులారా చూడండి, అప్రాచ్యుడైపోయాడని ఏ బిడను గురించి అయితే రోధించిందో పరుగును వచ్చేసింది. దేవుని పిల్లలారా, ఆ పెంట మీద ఉన్న అన్నమంతా కలుపుకుంటున్నాడు, కడుపు నిండా తిన్నాడు. అమ్మా, నువ్వు ప్రేమ తీర పెట్టిన భోజనానికి నా కడుపే కాదు, ఈవేళ మనసు కూడా నిండిపోయింది. ఇన్నాళ్ళు నా పొట్టే నింపావు, ఈవేళ నువ్వు పెట్టిన భోజనం వల్ల నా ప్రభువును చూపించావు. నా ఇంట్లో, నా దొడ్డిలో, నా గృహంలో నా ప్రభువును చూపించావు. ఇదిగో నా మనసు కూడా నిండిపోయింది, వెళుతున్నాను ఇంక పూర్తిగా ఆయన పనికి నేను పూర్తిగా వెళ్తున్నానని చెప్పి దేవుని పిల్లలారా పరిపూర్ణ సువార్త అందించడానికి బైబిల్ గ్రంథం చేతబట్టుకుని లోకంలోకి వచ్చాడు. ఒకసారి చెగ్గట్టుగా చప్పలు కొడదామా? చాలా చప్పగా ఉన్నాయి. ఇంకా భోజనం పెట్టినట్టు లేడు. ఏమైనా గట్టిగా పెడతారు, ఇంకో మొక్క కూడా ఎక్కువ. రైట్, మరి మొక్కలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ గట్టి కొండి మళ్ళీ ఒకసారి అందరూ. రైట్, మరణాత, దేవుని స్తోత్రం. మరి ఎలా ఉంది నీ సాక్ష్యం? అదిగో నన్ను ఆశీర్వదించి ఇల్లు ఇచ్చాడు చూడు. ఏమంటావు పైకి? నాకంటూ లోకాన ఏమీ లేదయ్యా. ఏటంట మళ్ళీ బాగా, నాకంటూ లోకాన ఏమీ లేదయ్యా. ఒకవేళ ఎన్ని అబద్ధాలు, ఒకవేళ ఏంటి, ఎప్పటికప్పుడు దీవించేస్తున్నాడు కదా. నీ ఫోన్లో బ్యాలెన్స్ నింపేస్తున్నాడు, నీ జేబు నింపేస్తున్నాడు, నీ పరస నింపేస్తున్నాడు, నీ పూటకి చక్కగా నింపుతున్నాడు. పొద్దున్న టిఫిన్తో నింపుతున్నాడు, మధ్యాహ్నం లంచ్తో నింపుతున్నాడు, నైట్ దంపీస్తో నింపుతున్నాడు, బోల్డ్ రకాలు పెట్టి నింపుతున్నాడు. ఈవేళ ఇడ్లీ పెడితే రేపు ఉప్మా పెసరట్టు పెడుతున్నాడు, ఇల్లుండ దోశ పెడుతున్నాడు, అవతల ఇల్లుండ పూరి పెడుతున్నాడు, అవతల ఇల్లుండ ఆపై ఇల్లుండ గారెలు ఆడుతున్నాడు, ఆ పిమ్మటేమో టమాటా బాత్ ఆడుతున్నాడు. ఇన్ని రకాలు తింటూ మళ్ళీ ఏమంటున్నా, నాకంటూ ఏమీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే చెప్పండి, నీవు ఇచ్చిందే ప్రభు అని అంటున్నావా, కానీ చెప్తులేదు ఎవరికైనా, నీ సాక్ష్యం చెప్తులేదు. పురుషోత్తమ చౌదరిలాగా నీ మనసు విప్పి చెప్తున్నావా, పెద విప్పి చెప్తున్నావా? ప్రభువు రక్తంతో కడగబడ్డాడు, ఒకప్పుడు దూరస్తుడు. ప్రభువు రక్తముతో కడగబడక మునుపు ఆయన దేవునికి దూరస్తుడు. ఇప్పుడేమయ్యాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ప్రభువునందు ప్రియులరా, 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం.